గుడ్ గుడ్ పెళ్లి చేసుకో గుడ్ గుడ్ నేతాజీ నేతాజీ అవుట్ ఇప్పుడు ఇలానే కూడా అవుట్ గుడ్ గుడ్ అవుట్ ఇంకా వీళ్ళు ఏమన్నారు పెద్దవాళ్ళు 4 అంటే మీరు కరెక్ట్గా ఉన్నారు లేదు చెక్ చేశారు అనమాట రెడీ గుడ్ నేతాజీ నేతాజీ అవుట్ గుడ్ 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 అవుట్ మా ముందుగా నువ్వు రెడీ మీరే ఉన్నారు కదా గుడ్ నేతాజీ నేతాజీ గుడ్ గుడ్ నువ్వు అవుతావు కదా రెడీ గుడ్ అవుట్ ఇలా కొట్టుకుంటున్నావు వాళ్ళు పోండి అవుట్ ఇలా లేపి ఏమో అయింది సరే రెడీ రెడీ గుడ్ చేసి చేసి అంటున్నావు అంటే నువ్వు వెళ్ళేటప్పుడు ఇంకోసారి తీసుకుపోతావు నీ పేరమ్మా దివ్య కరెక్ట్ కాదు గుడ్ నువ్వు అవుట్ అయిపోయావు నేతాజీ గుడ్ నేతాజీ నేతాజీ సరే మొత్తానికి దివ్య విన్ అయిందండి ఒకసారి గట్టిగా క్లాస్ పెట్టండి పేరు వర్షిత సెకండ్ ప్రైజ్ ఇద్దాము వర్షిత కూడా సరే మీరు అందరికి ఎందుకు దిగండి మీకు గిఫ్ట్ ఇవ్వాలి కదా మీరు వచ్చేసి క్లాస్ కొడతారు దిగని చెప్తా ఓకే సరే మీరు జాగ్రత్త విషయం ఏంటంటే ఇక్కడ విషయాలలో మీ మమ్మీ ఉన్నారు మీ ఆంటీ ఉన్నారు మీ అక్కయ్య పెద్దవాళ్ళు ఉన్నారు కదా కదా కాలేజ్ చేసే వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంబీఏ ఇంకా లేదు సరే ఏంటంటే చాలా ఫాస్ట్ గా మీరంతా వెళ్ళి వాళ్ళను స్టేజ్ పైకి తీసుకొచ్చేయండి గో 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 ఎంతమంది తీసుకొస్తా అంతమంది గిఫ్ట్ ఇస్తా ఫాస్ట్ అలా కాదు నాన్న మేడం అలా పైకి ఎక్కండి పిల్లలు 40 మంది ఉన్నారండి మినిమం 20 మంది మమ్మీలు రావాలి ఇంకా ఫాస్ట్ గా వెనకాల ఉన్నారండి వెనకాల చాలా మంది లేడీస్ ఉన్నారు మీ పిల్లలు ఉన్నట్లయితే ఫాస్ట్ గా వచ్చేయండి పిల్లలు తీయండి కిడ్స్ అందరు కిందికి వచ్చేయండి కిడ్స్ అందరు కిందికి వచ్చేయండి తీసుకోండి ఎవరైనా లేరా అండి ఇక్కడ చాక్లెట్లు వీళ్ళకి ఇవ్వడానికి ఇచ్చానా పక్క వాళ్ళకి ఇవ్వు ఇవ్వు ఇక్కడ గుడ్గాలు కదా అందరికి చాక్లెట్ ఇవ్వు ఒక్కొక్కటి మేడం వెనక్కి జరగండి మీరు ఎంతమంది వచ్చారు 1 2 3 4 5 6 7 8 9 10 ఇంకొంచెం వెనక్కి జరగండి కిడ్స్ ఏం చేస్తారు వీడు తోడుగా రండి రండి అక్కడ పెట్టేసి వెరీ గుడ్ మీరండి చెప్పండి చెప్పాలా చెప్పండి మీ పేరు చెప్పండి చెప్పండి మీ ఒక ఎవరినైనా పిలవండి ఎవరినైనా లేడీస్ నే వదిన గారు ఉన్నారు వదిన గారు ఎవరండి వదిన గారు మీరా రండి ఆవిడ పేరు చెప్పండి వస్తారు పేరు తెలియదు వదిన గారి పేరు తెలియదంట అబ్బా మీరేనండి ఆవిడ కాదా ఎక్కడ మరి అంత దూరం నుంచి చేయి చూపిస్తున్నారు రండి పేరు తెలియదు అని నీకు వాళ్ళు తిడుతున్నారు అక్కడి నుంచే వదిన రెస్పెక్ట్ అంట కవర్ చేసుకున్నారు రండి చెప్పండి ఒక పేరు చెప్పండి శ్రావణి గారు వదిన గారు అంటే అందరు శత్రువులనే పిలుస్తున్నారండి ఎవరండి శ్రావణి గారు ఎక్కడ శ్రావణి గారు వస్తున్నారు మీ పేరు మై డాక్టర్ రేఖ ఎక్కడ రేఖ గారు ఉన్నారా మీరు చెప్పండి ఒక పేరు మా హస్బెండ్ లేదు వేరే లేడీస్ పేరు చెప్పాలి జానకి గారు ఎక్కడున్నారండి జానకి గారు వస్తున్నారు పేరు శ్రీలత చెప్పండి ఒక పేరు చెప్పండి శ్రీజ ఎవరండి శ్రీజ కూతురులొద్దు నువ్వు ఇందాకే వచ్చావు కదా అక్కడే కూర్చో ఆ కుర్చీ అంటే ఆపు ఎటు వెళ్ళొద్దు మళ్ళీ కుర్చీ ఇంకొక పేరు వాళ్ళ ఆవిడ ఎవరు వాళ్ళ ఆవిడ ఎవరండి ఎవరు ఆవిడ అంట చెల్లవుతంట ఎవరో పాపం పేరు కనుక్కోండి మీరు చెప్పండి మీ పేరు చెప్పండి ఒక పేరు మీ వదిన పేరు చెప్పండి ఉషస్న ఏదో పేరు అన్నారు సుదర్శన ఎక్కడండి సుదర్శన గారంట వదిన గారు రండి జయ గారు ఎక్కడండి జయ గారంట ఎక్కడ
వచ్చాడండి జయ గారు. చెప్పండి మీనాక్షి. చెప్పండి ఒక పేరు. శ్రీదేవి అక్క రండి. మీరు ప్రమీల. చెప్పండి ఒక పేరు. గౌతమి. గౌతమి గారు ఎక్కడున్నారు? ఎక్కడ చూసారా మీరు? వస్తున్నారా? ఎక్కడ గౌతమి గారు? ఒక్క పేరని కాదు, 4-5 పేర్లు కూడా చెప్పు. ఉదయ్ గారు వచ్చారా? రండి. మీ పేరు? జానకి. పేరు? దేవి. దేవి గారు అంటే ఎక్కడ? నువ్వేంటి వీళ్ళతోనా? మరి కూర్చోపో. మా అక్క దేవి. మీ అక్క దేవి గారు ఎవరండి? మా అక్క దేవి గారు అని పిలిచారు. దేవి గారు ఎక్కడ అండి? అంత ప్రేమగా పిలిచారు కాబట్టి రావాలి. మధ్యలో విషయంలో సపోర్ట్లు కొడుతున్నాడు ఈయన. సరే మేడం, ఇంతమంది వచ్చారు కదా, ఇంతమంది ఎవరైనా ఇంకా ఎవరినైనా మీరు పిలవచ్చు. మీతో పాటు ఇక్కడ చిన్న గేమ్ ఆడడానికి ఎవరినైనా పిలవచ్చు. ఎవరిని పిలుస్తారు? పేరు చెప్పండి. ప్రశాంతి గారు ఎక్కడండి? ప్రశాంతి గారు. ఇంకా ప్రశాంతి గారు మీరు పక్క వాళ్ళని తీసుకొచ్చేయండి. శ్రావణి గారు ఈవిడేనా? రండి. కుమారి గారు. కుమారి గారు మీరు పెళ్లి అవనాలను పిలిస్తే పెళ్లి అవనాలకు కూడా గేమ్స్ ఉంటాయి. తెలియండి మరి. ఎవరిని తీసుకోవాలి? అంత చిన్న పాప వద్దు. నేను కాలేజ్ హైట్ ఉంటుందా? 9th క్లాస్ అంట. వీళ్ళని పిలుద్దాం. ఆగండి. వీళ్ళు 4 పాప కూర్చుని ఉన్నారు కదా. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పోమా ఆడికి. 1 2 3 రమ్మ తల్లి రండి. ముగ్గురు. ఇంకా మేడం మీరు ఫ్రీగా ఒక్కరే కూర్చున్నారు కదా, రండి ప్లీజ్. 9th మీ యొక్క. సరే నువ్వు కూడా కూర్చో అక్కడే. 1 2 3 5 minutes అక్కడ వస్తారు అంతే. ఫాస్ట్ వచ్చేయండి. మంది పిలుస్తున్నారు. ఇంకెవరైనా వెనకాల వాళ్ళతో పాటు జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారండి? ఈజీగా ఉన్నారా? రారా అక్కడికి. చాలా సీరియస్గా చెప్పి మీరండి. మీరు సరే ఇక్కడే కూర్చోండి. అందరూ వచ్చినట్టేనండి. మీరు కింద ఏం చేస్తున్నారు? పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. నువ్వెక్కడికి? దా కిందికి. చిన్నపిల్లలు అందరూ కూర్చోపని చెప్తా. నువ్వు ఎక్కడికి పోతున్నావు? మమ్మీ దగ్గరికి. నువ్వు కూర్చోపో చెప్తా. సరే మీకు ఇస్తానండి. కరెక్ట్ గా 5 minutes లో మీ గేమ్స్ నేను కంప్లీట్ చేస్తాను. ఓన్లీ 5 minutes. ఓకే, మీ అందరి పేర్లు నేను దాదాపుగా తెలుసుకున్నట్టే. ఒకసారి మీరు కూర్చున్న వాళ్ళకి ఒకసారి గట్టిగా హాయ్ చెప్పండి. సే హాయ్. నాకే వినిపించలేదు, వాళ్ళకు కూడా వినిపించదు. ఒకసారి గట్టిగా మీ పిల్లల కంటే గట్టిగా చెప్పాలి. సే హాయ్. సరే సరే సరే. మళ్ళీ ఒకసారి వాళ్ళు ఎంత చెప్పినా మీరు చెప్పట్లేదండి. ఒకసారి చెప్తారు, మీరు కూడా చెప్పండి. రెడీ? వాళ్ళు చెప్పిన తర్వాత సరే రెడీ. సే హాయ్. బాగా చెప్పారు. ఇంకా మీరు చెప్పినా చెప్పకపోయినా నేను గేమ్ స్టార్ట్ చేస్తాను. ఏంటంటే చాలా ఈజీ అండి, పెద్ద కష్టమైంది కాదు. మీకు 5 నిమిషాల టైం అన్నాను కాబట్టి ఇక్కడ టంగ్ ట్విస్టర్ ఎంతమంది తెలుసండి? ఎర్ర లారీలు, పచ్చ లారీలు, గొర్రెలు, మేకలు అంటారు కదా, అది కాదండి మనకు కావాల్సింది. ఇక్కడ రా, నువ్వు అక్కడ కూర్చోపో. సరే, ఒక చిన్న వర్డ్ చెప్తాను, దాన్ని ఒక 5 సార్లు చెప్పడానికి ట్రై చేయండి. గట్టిగా చెప్పాలి. వచ్చినా రాపోయినా తప్పుగా అయినా పర్లేదు. సో ప్లీజ్ దయచేసి కూర్చున్న వాళ్ళకి చెప్తున్నానండి, ఎవరు కూడా నవ్వుతండి. మీరు నిజంగా నవ్వుతే ఇక్కడ పైన వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. సో ప్లీజ్ నవ్వద్దు. నేను చెప్పానండి, మీ తరపున వాళ్ళు నవ్వరు. మీకు వచ్చినట్టుగా చెప్పండి, భయం లేదు. వెరీ గుడ్. సరే, ఏంటంటే ఈజీగా అడగమంటారా, టఫ్గా అడగమంటారా? వాహు. సరే, ఈజీగానే అడుగుతా. మీ ఒక్కరికంటే వీళ్ళందరూ పాపం. సరే, కప్ప కప్ప పక్క కప్ప. ఆయన అక్కడ కప్ప కప్ప పక్క కప్ప. కప్ప కప్ప పక్క కప్ప. పక్కన కాదు, పక్కకి కాదు, పక్కకు కాదు. కప్ప కప్ప పక్క కప్ప. అటు నుంచి వస్తా. ఆవిడ అనుకుంటున్నారు నేను లాస్ట్ లో వచ్చేసరికి నేను హ్యాపీగా నేర్చుకోవచ్చు అనుకున్నారు. సరే, కప్ప కప్ప పక్క కప్ప. ఫాస్ట్ గా చెప్పేసేయండి. రెడీ? ఒకసారి గట్టిగా క్లాస్ కొనండి అందరూ.
వెళ్ళి చెప్పు లేదండి తప్పించుకొని ఓడాలి లేవు రండి మీ పేరు జయశ్రీ. ప్లీజ్ ఓ అవలాల ఆగురి ఒకసారి ప్లీజ్ అండి 1 సెకండ్ ఓకే కూల్ కూల్ అక్కడే ముచ్చడి పెట్టుకోండి సరే ఏం పేరు అన్నారు జయశ్రీ గారు చెప్పబోతున్నారు ఎవరు నవ్వితే వాళ్ళని అడుగుతానండి మీ ఇష్టం థ్యాంక్ యూ సరే చెప్పండి కప్ప కప్ప పక్క కప్ప 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 పక్క కప్ప 10 కాదు 20 సార్లు చెప్తా ముందు మీరు చెప్పండి కప్ప కప్ప పక్కన కప్ప 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 పక్కన కప్ప. ఇలా ఫాస్ట్ గా ఎవరికో వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పారు బాగా చెప్తారు సూపర్ బాగా చెప్పారు పేరు జయశ్రీ. జయశ్రీ గారి కంటే ఎవరు బాగా చెప్పిన వాళ్ళు విన్నర్ అవుతారండి వెరీ గుడ్ మీరు వెళ్ళిపోతండి ఇక్కడే ఉండాలి కప్ప కప్ప పక్కన కప్ప కప్ప కప్ప. అవుట్ రండి మీరు కప్ప కప్ప పని కప్ప కప్ప కప్ప. పందెక్కడికి వెళ్ళి వచ్చింది మళ్ళీ పంది లేదు ఇక్కడ కప్ప కప్ప పక్క కప్ప 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 పక్కని కప్ప 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 పక్కని కప్ప 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 పక్కని కప్ప. కొత్త పదం ఇది పక్కని పక్కని మీరు ముందు రండి చెప్పండి కప్ప కప్ప పక్క పక్క కప్ప 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 పక్క కప్ప 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 పక్క కప్ప కప్ప. అవుట్ చెప్పండి అన్న ఇక్కడ రా ముందుకు రా వద్దు అంటే కుదరు చెప్పాలి కప్ప కప్ప పక్క కప్ప కప్ప కప్ప. అవుట్ కప్ప కప్ప పక్క కప్ప 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 పక్క కప్ప. నన్నే ఒరే కప్ప నన్నే అన్నట్టున్నారు సరే అవుట్ అయిన వాళ్ళందరూ లెఫ్ట్కి జరగండి మీకు లాస్ట్ ఇంకొక గేమ్ ఉంటుంది అంతే కప్ప కప్ప పక్క కప్ప 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 పక్క కప్ప. అవుట్ మీరు కప్ప 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 పక్కన కప్ప కప్ప పక్కన కప్ప 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 పక్కన కప్ప. అవుట్ రైట్ మీరు కప్ప 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 సరే రమ్మ కప్ప కప్ప పక్క కప్ప 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 కప్ప. అవుట్ మీరు కప్ప 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 కప్ప. అన్ని కప్పలే ఉన్నాయి అసలు రెడీ వాళ్ళు మిస్ అయిపోయారు ముగ్గురు రండి అమ్మ ఇక్కడ రండి గ్రీన్ డ్రెస్ వైట్ డ్రెస్ మంజుల గారు ఇక్కడ రండి అబ్బా ఇక్కడ రండి అదే జనాలు తక్కువ అయిపోయారు ఏంటి అనుకుంటున్నారు రండి ఇక్కడ రండి లాస్ట్ గేమ్ ఉంటుందండి జస్ట్ 2 minutes చెప్పలేదు మంజుల గారు చెప్పండి నేను చెప్పాను ఎవరండి ఎవరు ట్రై చేయండి కప్ప కప్ప పక్క కప్ప 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 పక్క కప్ప 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 పక్క కప్ప. వెరీ గుడ్ 3 times మీరు చెప్పండి రైట్ కప్ప కప్పకని పక్క మాట్లాడలే కప్ప తనొకతుంది కప్ప కప్ప పక్కన పక్క. వెరీ గుడ్ మీరే ఉన్నారు మీలో విన్నర్ ఎవరో తెలిసిపోతుంది మీరు అన్ని కప్పులే చెప్పారు కదా మీరు కప్ప పక్కన కప్ప కప్ప. పక్కన కాదు ఆగండి వెళ్ళిపోకూడదు మీరంతా మీరు మాత్రం ఉండండి లాస్ట్ 2 minutes వామ్మో ఎవరో ఒకరు మీరు టప్పు అన్నారు చెప్పండి కప్ప కప్ప పక్క కప్ప 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 పక్కన కప్ప 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 పక్కన కప్ప కప్ప పక్కన కాదు పక్కన నా లేదు అక్కడ కప్ప కప్ప పక్క కప్ప 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 పక్క కప్ప 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 పక్క కప్ప 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 పక్క కప్ప. అయిపోయింది ఇద్దరు ఉన్నారు ఇక్కడ మిస్ అయ్యేటపోతున్నారు ఇక్కడ తప్ప నాకు నేర్చుకున్నానని మీరు అనుకుంటారు కదా కదా సరే మీకు తెలిసింది ఏదైనా ఉంటే చెప్పండి నేను చెప్తా చెప్పు మీరు కరెక్ట్ గా అంటలేరు ఒక్కొక్క బెలూన్ తీసుకోండి నా చేతిలో ఉంది నీకు కాదు మన ఇండియాలో మొట్టమొదటిసారిగా కిడ్నాప్ అయిన లేడీ ఎవరు సార్ నేను క్వశ్చన్ అడగలేదు సార్ క్వశ్చన్ వద్దు నాకు ట్విస్ట్
స్పీడ్గా 10 సీరియల్ నేమ్ చెప్పండి. సార్ నేను దాన్ని ఎక్స్పర్ట్ అండి, నేనే చూస్తా. ముద్దమందారం సీరియల్ పేర్లు అన్నాడు ఆయన, రాసుకోండి. చిన్నారి పెళ్లి కూతురు, ముద్దమందారము, అష్టాచెమ్మ, బతుకమ్మ, పుట్టింటికి రాశెల్లి. ఇప్పుడు ఏంటండి కేసు పెడతారు ఇప్పుడు? జానకి రాముడు. సరే సరే అండి, సరే నేను అవే చూస్తా. బతుకు జట్కా బండి, రచ్చబండ, సంసారం ఒక సదరంగం, శ్రీఆంజనేయం. సరే వినండి వినండి చెప్తా. సరే సరే చెప్తావు చెప్పు. బిటర్ బ్రాక్ బటర్, బటర్ బ్రాక్ బిటర్, బిటర్ బటర్ బిటర్. నేను కొంచెం బటర్ ఇవ్వండి అమ్మా, పాప ఆకలి వచ్చింది. సరే సరే జాగ్రత్తగా వినండి. మీకు 30 సెకండ్స్ టైం ఇస్తానండి. 30 సెకండ్స్. ఓకే, కొంచెం వెనక్కి వెళ్ళండి, మీకు ప్లేస్ ఉంది. 30 సెకండ్స్ లో ఎవరైతే బెలూన్ బ్లాస్ట్ అవ్వకుండా పెద్దగా ఉంచుతారో వాళ్ళు విన్నర్. రెడీ? బటర్ ఇచ్చేయండి అతనికి. స్టార్ట్. కమాన్. 1 2 3. 30 సెకండ్స్. 30 సెకండ్స్. మీకోసం టైం పెంచుతాను. 2 సెకండ్స్ పెంచుతాను. పగలగొట్టకుండా పెద్ద కూదండి, నాకు ఇవ్వకూడదు. ఎక్కడ కొంచెం 11 12 13 14 15 16 21 22 23 24 25. వెనక్కి జరగండి మేడం, వెనక్కి జరగండి. 25 26 27 28 29 30. టైం అప్. నాకు ఇవ్వద్దండి, మీరు వెనకెళ్ళండి, నేనే వస్తున్నాను. వెనకెళ్ళండి వెనకెళ్ళండి వెనకెళ్ళండి. ఓకే వెనకెళ్ళారా? ఓ అవ్వా అయిపోయింది. నూతున్నారు. ఆపండి ఆపండి, టైం అయిపోయింది. ఎవరి మాటనట్లు. సరే ఒకసారి బెలూన్ ఇలా తిప్పి పైకి చూపించండి. నేను ఇప్పుడు ఎవరిని జడ్జిమెంట్, మీరు చెప్పండి ఎవరి బెలూన్ పెద్దగా ఉంది? నువ్వు రానన్నా ఇక్కడ రా. సరే మీరు ఇక్కడనే కొట్టేలా ఉన్నారు, రాగండి. వెనక్కి జరగండి చెప్తా. అక్కడే ఉండి చెప్తా. సరే ఎవరి బెలూన్ పెద్దగా అన్నారు? మీరు. మీ పేరు? మీ పేరు శ్రీ గారు. ఇంత పెద్దగా బెలూన్ వదిలారు కదా, ఇప్పుడు నేను దాన్ని బ్లాస్ట్ చేయడానికి వచ్చాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? వెనుక మొన్న చచ్చిపోతా బిడ్డ, పొల్లు పొల్లు కొడుతున్నారు. కొట్టడా లేవు. మీరు ఈ స్టేజ్ మొత్తం వాడుకోండి. మీ బెలూన్ని కాపాడుకొని పక్క వాళ్ళ బెలూన్ బ్లాస్ట్ చేయాలి. ఓన్లీ 10 సెకండ్స్ లోనే. రెడీ? స్టేజ్ తీయకూడదు. మీరు అటు వెళ్ళి కాపాడుకోండి. 1 2 స్టార్ట్. 3 5 స్టేజ్ తీయకూడదు. 5 6 7 8 నువ్వు వెళ్ళకూడదు. 5 6 7 8 ఇంకా 4 బెలూన్స్ ఉన్నాయి. అరే అవుట్ అయిపోయింది. కింది తీయకూడదు అమ్మా, కింది తీయకూడదు. పైకెక్కు. ఆగండి. ఇది పట్టుకోండి. వెనక్కి జరగండి. ఏ బచ్చా చాలా సంతోషం. అమ్మ 5 నిమిషాలు ఏం జరిగిందో నాకేం అర్థం కాలేదు. అయిపోయిందండి. ఇది ఒక్కటి మిగిలింది. మీ పిల్లలు కూడా ఉంది కదా. ఆగండి, నేను ఏం చెప్పాను అన్నాను కదా, చూపి అనవసరం. ఈ 2 బెలూన్లలో ఒక బెలూన్ మిగిలాలి. రెడీ? అమ్మో నన్ను పడతారు. అమ్మ మీరు లోపలికి వెళ్ళండి. పడతావమ్మా. సరే గేమ్ అయిపోయింది. ఆగండి, గేమ్ అయిపోయింది మేడం, గేమ్ అయిపోయింది. జరగండి. తొక్కుతున్నారు ఇక్కడి నుంచి. మీరు విన్నరే, నేను ఒప్పుకుంటా. ఇంటర్ సెకండ్ ఇయర్. ఎక్కడ ఉన్నావమ్మా నువ్వు? తొక్కుతుంది అక్కడ. మగధర సినిమా అనుకున్నావా? అక్కడ జరిగి వెనక్కి. సరే 2 బెలూన్స్ సేవ్ చేసుకున్నారండి. ఆగండి, మీ పేరు? శ్రీలత గారు. మీరు? ముక్తేశ్వరి. కన్ఫ్యూజ్ చేయొద్దు నన్ను. సరే గుప్తేశ్వరి గారు. అండ్ మీరు?
శ్రీలత గారు, గుప్తేశ్వర్ గారు చాలా సూపర్ గా ఆడి బెలూన్ సేవ్ చేసుకొని ఈ రోజు మన స్టార్ అయ్యారు. ఒకసారి గట్టిగా క్లాస్ పెట్టండి వాళ్ళ కోసం. మీకు గిఫ్ట్లు నేను పంపిస్తానండి, మీరు అందరూ వెళ్ళి కూర్చోండి. ఇంకా పెద్దవాళ్ళందరూ కూర్చోండి. చాలా సంతోషం, చాలా చక్కగా గేమ్స్ ఆడారు. కూర్చోండి, అందరూ కూర్చోండి. బెలూన్స్ పగలగొట్టినందుకు పగలు పట్టద్దండి. అవునండి, మైక్ రావట్లేదు, నేనే అరుస్తున్నాను. ఇవ్వకుండా లావైపోతారు. బక్కగా వాళ్ళు తీసుకోండి, లావైపోతారు మంచిగా. పాపం తిరిగి ఇచ్చేయాలండి, ఆవిడ చాలా బాధపడుతున్నారు బాటిల్ పోయినందుకు. వాటర్ పోయి బాధపడుతున్నారు, కష్టపడి తెచ్చుకున్నారు. సో ప్లీజ్, ఇంకా మనకి చాలా గేమ్స్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ కాదనుకుంటాను. నాకు తెలిసి సాంగ్స్ ఉన్నాయా మీ దగ్గర? సార్ మురళీ గారు ఎక్కడ ఉన్నారండి? పాట పాడతావా? ఏం పాట పాడతావు? ఏం సాంగ్ పాడతావు? సినిమా పాట పాడాలనుకుంటే రండి. సినిమా పాట పాడతావు? ఒక పైకెక్కు. ఊపిరి గుల్ల కంట మాధురి కొట్టుకున్నదే కట్టిల్లా కాటుక పల్లావి నిప్పుల్లా స్ట్రాబెర్రీ పల్లావి అందమే నిన్ను చూసి పేదారి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫ్కి వెయిటింగ్ చేస్తా ఉంటానే. నీలో ఏదో ఇంద్రజాలం ఉందే. అక్కడి వరకే వచ్చు, ఇంద్రజాలం ఉంది కానీ వచ్చు. మంచిగా వాడిన కత్తి లాంటి సుందరి. ఏం పాట? వెరీ గుడ్ నాన్న. నువ్వేం పాట పాడతావు? దేవులే కలిసి అమ్మ నీలాగా చూడలేదమ్మా, కోట్ల సంబతే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా, నా రక్తమే ఎంతిచ్చిన నిజాగాల నిర్మించిన నా రుణమే తీర్చాలంటే ఒక జన్నైనా సరిపోదమ్మా, మరిసేది కోయిలా నువ్వేలే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి గట్టిగా పాట పాడాడు. ఏం పాట పాడతావు? క్రిస్మస్ ట్రీ గురించి పాడతావా? పెద్దగా పాడద్దు, చిన్నగా పాడు, ఓకేనా? Victory is mine, victory is today mine. I don't Satan get the behind. Victory is today mine. Joy is mine, joy is mine, joy is today mine. I don't Satan get the behind. Joy is today mine. Power is mine, power is mine, power is today mine. I don't Satan get the behind. Power is today mine. Healing is mine, healing is mine, healing is today mine. I don't Satan get the behind. Healing is today mine. I don't Satan get the behind. Thank you. ఏం పాట అది? చిటి అక్కలయ్యాలి. నీకు వచ్చా పాట? అది పాడతావా? అది కూడా చిట్టి అక్కలు అవ్వాలి, మాకు ఇవ్వాలి అని. సరే, ఎవరైనా ఉంటే ప్లీజ్ నాకు ఈ సౌండ్ సిస్టమ్ పట్టుకుంటే మా వెనకాల వాళ్ళ కోసం నేను అక్కడికి రావదలుచుకున్నాను. ఎవరైనా ఉన్నారండి? ప్లీజ్ వెనకాల రెడీ. పొద్దున్న లేచాక స్నానం ఇవన్నీ చేసుకుంటాను. చెప్పు. బ్రష్ తెలుగులో ఏమంటారు? పల్లి తోముకునే వస్తువు. సరే చెప్పు. చేసుకుంటాను. మా పాఠశాలకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. నా యొక్క బుక్కులు, నా యొక్క పుస్తకాలన్నీ బుక్కులు అంటే ఒకటే కదా. బుక్కులు అంటే పుస్తకములు. సరే రెడీ. వెళ్తాను. నా యొక్క కలములతో అక్షరాలు రాస్తాను.
మాస్టర్ చెప్తున్నది మాస్టర్ ఉపాధ్యాయులు చెప్పినవి చక్కగా వింటాను. నాకు తెలిసినవి నేను ఉపాధ్యాయులకు చెప్తాను. అందుకే నాకు నా పాఠశాల అంటే చాలా ఇష్టం. నా పాఠశాలకి ఆటలు ఆడాలన్నా, పాట పాడాలన్నా, నేనే డ్యాన్స్ వేయాల. ఆల్మోస్ట్ పేరు చాలా బాగా చెప్పాడు, మనసుతో చెప్పాడు, ఏం చెప్తున్నాడో తెలియాలని. వెరీ గుడ్ అన్న, చాలా బాగా చెప్పాడు. నువ్వు పాఠశాలకు రెగ్యులర్ గా వెళ్ళు. ఓకే, వండే విధానం తెలుగులో చెప్పు. ఎవరు మీ మమ్మీ? ఎవరు మీ మమ్మీ పంటరాదా? సరే, ఇక్కడ నేను చెప్తాను, జరగండి. మంజుల గారు చెప్పబోతున్నారు ఇప్పుడు. మంజుల గారు, మీరు ఏ వంట బాగా ఉంటారు? మీరు కొంచెం ఇంట్లోంటే మైక్ ఒప్పుకుంటే అన్ని వండుతారు కదా. చికెన్ వండుతారంట. జరుగుతున్న వీళ్ళందరూ చూడాలి. చికెన్ వండే విధానాన్ని ఒక 1 minute లో ఇంగ్లీష్ పదం రాకుండా చేసి చూపించారు. పట్టుకొస్తా, చికెన్ కూడా మొత్తుకొని వస్తా. ఏంటో జరుగు, వాళ్ళందరూ చూస్తారు. ఏంటి అంటే ఏమన్నట్టు మరి ఏదో ఇంత మొత్తం పట్టుకొస్తాం అనుకోండి, అయిపోయింది. ఏం చేయాలి? సో నేను ఒక చిన్న టాస్క్ ఇస్తాను, చెప్పండి. నేను ఒక వాయిస్ చేస్తాను, అది ఏ హీరోని చెప్పండి. ఓకేనా? సరేనా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే చెప్పారు. ఫస్ట్ ఏం చెప్పారా? సరే, టాస్క్ ఏంటంటే ఓన్లీ 1 minute లో మొత్తం సినిమాలు 10 సినిమా పేర్లు చెప్పారు. నేను తెలియదు, మీరు 100 చెప్పమని చెప్తారు నాకు తెలుసు. చెప్పలేదు కదా. చెప్పండి. చెప్పే వినిపిస్తాయి కదా. రాజకుమారుడు, గోగిరి, బ్రహ్మోత్సవం, కలేజ, దూకుడు, శ్రీమంతుడు, బాబీ, సంబరం, అయిపోయింది. ఎవరైనా సరే ఒక సాంగ్ ప్లే చేయాలి. ఇంకొకరు కూడా పాడాలి. అందరూ అడిగారు 10th class చదువుకున్న ఏమండి డ్యాన్స్ అనేది కాదు, పాట పెట్టామనేది కాదని చేస్తామో లేదా అది ముఖ్యం కదా. సరే, చెక్ చేయాలి కదా ఇప్పుడు మిమ్మల్ని. సరే, చెక్ చేస్తాం. అరే భలే చేసి. సరే, ఈ గిఫ్ట్ ఉంది కదా, ఇప్పుడు చూడండి ఎంతమంది ఉంటుంటారు. రెడీ? ఇక్కడ అందరూ చూడాలండి. ఈ గిఫ్ట్
ఎంతమంది కావాలి మీకంతా? ఇక్కడ గిఫ్ట్ ఎంతమంది కావాలి నీకొద్దా? నువ్వు చాలా బాగా ఆడుతున్నావు కదా, నీ పేరేంటి? నిఖిత. వెరీ గుడ్. పేరు చెప్తే కూడా ఒకటే. అరే ఇక్కడ నుంచి ఏడికి వచ్చింది అవి? నీ పేరు? బిందుస్. ఇలా పేరు చెప్పినా కూడా ఒకటే. సరే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకెవరైనా డాన్స్ ఏం చేస్తున్నారు? వెళ్ళండి, పైకి వెళ్ళండి. వచ్చేయండి, కంటికి వచ్చేయండి, కంటనా కుశలమా. ఆ చేతికి ఎంత మంచి పని చేస్తారో తెలుసా మీకు? అబ్బా వాళ్ళే ఏం చేస్తున్నావు ఆయన? నువ్వు ఇప్పుడు నిజంగా అడుగుతున్నా, ఎంతమంది కావాలి గిఫ్ట్? చేయి చూపిస్తే అవుట్ కాదా? ఇలా ఇలా అన్నా కూడా అవుటే. సరే ఇంకా ఛాన్స్ లేదు, అవుట్ అయిపోతే కిందికి పంపించేస్తాం. రెడీ? ఇదేమైంది పడుతుందా? ఏమైందండి ఇది? నేనేం చేయను. ఇప్పుడు వస్తుంది. చిలుకా క్షేమమ్మా, కులుకా కుశలమా, చిలుకా క్షేమమ్మా, కులుకా కుశల